ఈ పిల్లలు మనస్తత్వము ఇప్పుడు చాలా చెడిపోతుంది. అందుకే ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలంటే తల్లిదండ్రులుగా మనం ఎలా పట్టించుకోవాలా? ప్రతిరోజు మీ పిల్లవాడిని హోంవర్క్ చేశాడా, క్లాస్ వర్క్ చేశాడా, బాగా చదువుకుంటున్నాడా అని మాత్రమే కాకుండా ఈరోజు నువ్వు బైబిల్ చదివినాడా, నా ముందు కూర్చొని చదువుతాను, ఇదిగో నేను ఈ అధ్యాయాలు ఇస్తున్నాను మీకు చదివిన తర్వాత ఆ అధ్యాయాలలో ఆ వాక్యంలో ఏముందో నాకు చెప్పు అని బైబిల్ చదివించడం. ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారి వర్తమానాలు చదివించడం. ఈ ప్రవక్త వర్తమానాలు కుటుంబ ప్రార్థన, కుటుంబ బలిపీఠం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. కుటుంబ బలిపీఠం కనీసం ఒక గంట సేపైనా కుటుంబం అంతా కలిసి భార్య, భర్త, పిల్లల ప్రవక్త వర్తమానంలో నుండి కొన్ని విషయాలు చదవడం. కుటుంబ బలిపీఠం అనే పుస్తకం ఉంది. అది ఏ రోజు కాదు ప్రవక్త యొక్క వర్తమానంలో అవి ఉంటాయి, అది చదవడం. మరి అందరు కలిసి ఒక్కొక్కరు ప్రార్థన చేయడం. ఇవి నువ్వు కనుక ఇంట్లో పిల్లలకు అలవాటు చేసినవనుకో మర్చిపోకు. వాళ్ళు బైబిల్లో ఒక మాట ఉంది, అదేంటంటే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడం ఉంది. నువ్వు నేర్పించాలి. చిన్నప్పటి నుండి నువ్వు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పించాలి, బైబిల్ ఎలా చదవాలో నేర్పించాలి, దేవుడి పైన ఎట్లా మనము ఆనుకోవాలో నేర్పించాలి. ఇప్పుడు నీ కొడుకు వచ్చి ఓ సమస్య చెప్పాడు, మమ్మీ నాకు ఈ సమస్య ఉందని. నువ్వేం చెప్పాలో తెలుసా? సాయంత్రం మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ సమస్య కోసం మనం అందరం కలిసి దేవుడిని అడుగుదాం, నీకు దేవుడు తప్పకుండా సాయం చేస్తారా అని చెప్పాలి. వాళ్ళకు దేవుని వాగ్దానాన్ని ఎలా నమ్మాలి, ఆ వాగ్దానం పైన ఎలా ఆధారపడాలి, దేవుడు అద్భుతాలు చేస్తాడని వాళ్ళకి ఎలా, మనం చేసిన ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు అద్భుతాలు చేస్తాడు చూడు అని వాళ్ళకు ఒక అనుభవపూర్వకంగా మనం నేర్పాలి. మనం మీరు ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నిజంగా అద్భుతాలు చేస్తారని? నమ్ముతున్నారా మీరు? అరే సైన్స్ ఎంత అభివృద్ధి పొందినా అద్భుతమే. సైన్స్ అద్భుతాన్ని అందుకోలేదు. దేవుడు వాక్యం యొక్క అద్భుతాన్ని సైన్స్ అందుకోలేదు. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని, దేవుని వాక్యంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని సైన్స్ పట్టుకోలేదు, సైన్స్ అందుకోలేదు. మన పిల్లలకు సైన్స్ పైన ఆధారపడడం కాదు, మన పిల్లలకు దేవుడి వాక్యం పైన, ఆయన పరిశుద్ధాత్మ అద్భుత శక్తి పైన ఆధారపడడం ఎలాగో మనం నేర్పాలి. మనం అది ఎక్కడ నుండి మొదలు పెట్టాలనుకుంటున్నాం? ఇంట్లో కుటుంబ బలిపీఠం దగ్గర నుండి మొదలు పెట్టాలా, ఇంట్లో కుటుంబ ప్రార్థనతో మొదలు పెట్టాలా. మరి మీకు విషయం తెలుసా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జవాబిస్తాడు. జవాబిచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? నీ కొడుకు చెప్పాలి, చూసిన వాళ్ళ మనం మొన్నటిదాకా ప్రార్థన చేసినాం, ఇదిగో ఈరోజు దేవుడు ఇంకో జవాబు ఇచ్చాడు, ఇక్కడ ఇదిగో ఈ అద్భుతం జరిగింది చూసినా. అప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం వాక్యం పైన కలుగుతుంది. మీకు అర్థమైందా? స్కూల్లో ఏం నేర్పుతారు? మనిషి శక్తి సామర్థ్యాల పైన ఆధారపడేటట్లుగా నేర్పుతారు. అంతేగా సైన్స్ అంతా అదేగా. మనిషి జ్ఞానం పైన, మనిషి తెలివితేటల పైన, మనిషి యొక్క దాని ఏమంటారంటే మనిషి యొక్క శక్తి సామర్థ్యాల పైన ఎలా ఆధారపడాలో స్కూల్లో నేర్పుతా ఉంటారు. అవునా కాదండి? సైన్స్ అదే కదా నేర్పేది. సైన్స్ ఏం నేర్పుతుంది? మనిషి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, ఆ జ్ఞానం ద్వారా ఎలా మనము ఇది సాధించాలి అది సాధించాలని మనిషి జ్ఞానం పైన, మనిషి శక్తి పైన ఆధారపడడం ఎలాగో మనకు స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు. కానీ దానికి విరోధంగా మనకు బైబిల్ చెప్తా ఉన్నది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. అది మనం మన పిల్లలకు నేర్పాలి. అరే బాబు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాదు, ఇప్పుడు వస్తున్న పిల్లలది ఇంకా దారుణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పైన ఆధారపడే జీవితాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎన్నడూ దేవుడిని నమ్మరు వాళ్ళు. అందుకే ఇప్పుడు పిల్లలు ఏమంటున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడా? ఏది నాకు చూపి, ఎక్కడ ఉన్నాడో చూపించిన, ఆ రూమ్లో ఉన్నాడా? నేను రూమ్లో పోతాను, చూపించిన. ఇలా వీళ్ళు అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? స్కూల్లో మనము ఫీజులు వేలు ఫీజులు పెట్టి నేర్పిస్తున్నాం విద్యాబుద్ధులు. ఆ విద్యాబుద్ధులలో వాళ్ళకు నేర్పించేది ఇవే. మనిషి దేవుని కాదు నమ్మాల్సింది, మనిషి జ్ఞానాన్ని నమ్మాలా, మనిషి జ్ఞానాన్ని నమ్మాలా, మనిషి బుద్ధిని నమ్మాలా అని వాళ్ళు నేర్పిస్తున్నారు. సబ్జెక్టులన్నీ అవే.
కానీ అది దేవుడు వాక్యానికి విరోధం అది. అవునా కాదా? అది దేవుడు వాక్యానికి విరోధం అది. ఎందుకు అంటే దేవుడు వాక్యం ఏమంటుంది? మనిషి తన బుద్ధి పైన ఆధారపడకూడదు, మనిషి తన జ్ఞానం పైన ఆధారపడకూడదు. మనిషికి 5 జ్ఞానేంద్రాలు, చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, వీటిపైన కాదు ఆధారపడాల్సింది. ఇంకొక జ్ఞానేంద్రం ఉన్నది, 6వ జ్ఞానేంద్రం, అదే విశ్వాసం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఏ విశ్వాసం? దేవుడు వాక్యం పైన. వాక్యాన్ని నమ్మడం ద్వారానే మనం బ్రతకాలి. అలానే మత్తయి సువార్త 4వ వచనంలో ప్రభు ఏమని చెప్పాడు? అక్కడ ఆయన ఏమని చెప్పాడు? మనుష్యుడు బ్రతుకుచున్నది రొట్టెల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. నీకు అర్థమైందని చెప్పింది అది. దేవుని ప్రతి మాట, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట పైన జీవించడం ఎలాగో, అలా విశ్వసించడం ఎలాగో మనమే పిల్లలకి నేర్పియాలి. ఇప్పుడు మనం స్కూల్లో నేర్పరు. వాళ్ళు స్కూల్లో నేర్పేదంతా సైన్స్, స్కూల్లో నేర్పేదంతా మానవ జ్ఞానం పైన, మానవ బుద్ధి పైన ఎలా ఆధారపడాలో, దేవుని ఎలా నమ్మొద్దో వాళ్ళు నేర్పుతా ఉంటారు. వాళ్ళు మానవ శక్తి సమాధాన పైన ఆధారపడంగా నేర్పుతా ఉంటారు. వాళ్ళు ఈ 5 జ్ఞానేంద్రాల పైన ఆధారపడేలా నేర్పుతా ఉంటారు. కానీ మనం ఏం నేర్పాలా? 6వ జ్ఞానేంద్రం పైన, విశ్వాసం పైన. అది అతీతమైన జ్ఞానేంద్రం అది. అదే దేవుడు వాక్యం పైన, విశ్వాసం పైన మనం ఎలా బ్రతకాలో మనం నేర్పాలి. అలా నేర్పాలంటే ఒకటే విధానం. నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు నీకు సమస్యలు ఉంటాయి కదా. సమస్యలు ఏమైనా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెప్పండమ్మా. బోధిస్తున్నా, నాకు కూడా సమస్యలు ఉన్నాయి. ప్రసంగిస్తున్నా, నాకు కూడా సమస్యలు ఉన్నాయి. ఏం చేయాలి మనం? మన పిల్లలను మోకరింపజేసి, భార్య భర్త పిల్లలు మోకరింపజేసి, వాక్యములో వాగ్దానం చేసిన ప్రకారం, దేవుడు వాగ్దానం చేశాడు వాక్యంలో మనకు. వాగ్దానం చేశాడు మన సమస్యలకు పరిష్కారానికి. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన జవాబిస్తాడు, దాని ఫలితం వస్తుంది. కొన్నిసార్లు పరిస్థితిని బట్టి ఇమ్మీడియట్ గా వస్తుంది, వెంటనే వస్తుంది జవాబు. కొన్నిసార్లు టైం తీసుకుంటుంది. అర్థమైందని అన్నది. కానీ మొత్తానికైనా జవాబు వస్తుంది. జవాబు వచ్చినప్పుడు ఏం చేయాలి? అది జరిగినప్పుడు ఏం చేయాలి? నీ పిల్లలకు చెప్పాలి. చూసినా దేవుడి వాక్యం ఎంత కరెక్టో, దేవుడి వాక్యం ఎంత సత్యమో. మనం ప్రార్థన చేశాం, దేవుడు మనకి ఇది ఇచ్చారు. మనం ప్రార్థన చేస్తాం, దేవుడి సమస్య నుండి విడుదల ఇచ్చారు. మనం ప్రార్థన చేస్తాం, ఇక్కడ మన తెలివితేటలు, మన జ్ఞానం ఉపయోగించలేదు మనం. ఇక్కడ మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించలేదు మనం. ఇక్కడ మన బుద్ధులను ఉపయోగించలేదు మనం. ఇక్కడ మన డబ్బును ఉపయోగించలేదు మనం. కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా అది కూడా ఈ కార్యం చేశాడు. చూసావా? అర్థమైంది అన్నది. అప్పుడు పిల్లలకి ఏం జరుగుతుందంటే వాక్యం పైన విశ్వాసం. అర్థమైందని అన్నది. దేవుడు వాక్యం పైన విశ్వాసం. వాళ్ళ శక్తి సామర్థ్యాల పైన కాదు, వాళ్ళ తెలివితేటల పైన కాదు, వాళ్ళు నేర్చుకుంటున్న సైన్స్ పైన కాదు, దేవుని వాక్యం పైన విశ్వాసం. అప్పుడు వాళ్ళు విశ్వాసంలో పెరగడం మొదలవుతారు. నేను చెప్పేది అర్థమవుతున్నదా? అందుకు ముఖ్యమైన స్థలం ఏదంటే మీ ఇల్లే. ప్రతిరోజు మీరు సాయంత్రం వేళలో పనంతా అయిపోయాక భోజనానికి ముందు మీరు ప్రార్థన అనేది పెట్టుకుంటే, కుటుంబ ప్రార్థన అనేది ఒక పాట పాడి, ఒక వాక్యం ధ్యానించుకొని, ఒక వర్తమానంలో ప్రవక్త వర్తమానంలోని వాక్యం ధ్యానించుకొని, లేదా అక్కడ ఆ బుక్స్ దొరుకుతాయి, ఏంటిదండి బలిపీఠం, కుటుంబ బలిపీఠం. ఏ రోజుకి ఆ రోజు ఉంటుంది అనమాట. ఒక వాక్యం ఉంటుంది, ప్రవక్త చెప్పిన ఒక కొటేషన్ ఉంటుంది ఆ వాక్యం మీద. అది చదువుకొని మీ సమస్యలు ఏమున్నాయో ప్రతి ఒక్కరు ఇంట్లో భర్త, భార్య, పిల్లలు అందరూ మోకాలపై నుండి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ప్రార్థనను ఆలకించి జవాబిస్తున్నప్పుడు, ఆ విషయం పిల్లలకు కూడా అర్థమైనప్పుడు వాళ్ళకు దేవుడు వాక్యం పైన విశ్వాసం రావడం మొదలవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏ సమస్య ఉన్నా వాళ్ళ శక్తి సామర్థ్యాల పైన, వాళ్ళ తెలివితేటల పైన, వాళ్ళ స్వబుద్ధి పైన ఆధారపడరు కానీ, సైన్స్ పైన ఆధారపడరు కానీ, దేవుడు వాక్యంలో వాగ్దానం చేసిన దాన్ని ఎత్తుకొని మోకాలపై నుండి ప్రార్థన ద్వారా దాన్ని పొందుకోవచ్చు. దేవుడు దాన్ని ఇవ్వగలడు అనే విశ్వాసం వాళ్ళకి వస్తుంది. అక్కడ అర్థమైందని చెప్పింది.